గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గుడుంబా నుంచి జనాన్ని రక్షించేందుకు ప్రభుత్వం సరసమైన ధరలకే మద్యాన్ని తయారు చేస్తామని చెప్తున్నది. తయారు చేయడమే కాదు, పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ మద్యాన్ని చూడాలని కూడా, మద్యం అమ్మకాలను నిర్వహణ చేయాలని కూడా భావిస్తున్నది. జనం ప్రాణాలను రక్షించేందుకోసమై సరసమైన ధరలకు మద్యం ఇవ్వడం నిజంగానే వారి ప్రాణాలను కాపాడుతుందా, వారి కుటుంబాలను సమస్యల నుంచి బయటికి వేస్తుందా? ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణమోహన్ రావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు నోముల నరసింహయ్య గారు. ఇద్దరు గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణమోహన్ గారు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గుడుంబ తాగడం వలన ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో 150 కూలీ తెచ్చుకుంటే అందులో సగం వరకు వాటికే కేటాయించాల్సి వస్తుంది. పైగా అనారోగ్యం పాలై చనిపోతున్నారు కూడా. దీన్ని నివారించేందుకోసమై కొంత క్వాలిటీ ఉండి తక్కువ ధరకే మద్యం ఇవ్వాలని ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొండ నాలుగు మందు పెడితే ఉన్న నాలుగు పోయినట్టు ఆ యొక్క వ్యసనం నుండి ప్రజలను ఏ విధంగా దారి మరల్చి వారికి చిన్న తరహా కుటీర పరిశ్రమ కింద రుణాలు ఇవ్వడమా, లేకపోతే ఏ విధంగా చేయూతను అందించడము, ఏ విధంగా చైతన్యపరచాలనేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. వాళ్ళ పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా మళ్ళీ మేము గత సమైక్య పాలనలో ఏ విధంగా చేశామో అట్లే పోతామంటే, గతంలో వారుని వాహిని అన్నారు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. ప్రసాద్ అన్నారు, అప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణం ఊరూరుకు పెట్టినారు. ఇవాళ టీ ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ సారాయి దుకాణం పెట్టబోతా ఉన్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడనో గోప్యంగా ఇవాళ చాలా లిమిటెడ్ పీపుల్ గుడంబం తాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ విచ్చలవిడిగా విశృంఖలంగా ఎక్కడ పడితే అక్కడ మీరు మద్యం తాగొచ్చు, మీకు 90 ml 15 రూపాయలకే దొరుకుతుంది. దాంట్లో ఏమంటున్నారు, ఆరోగ్యం పాడు కాకుండా కొంచెం తక్కువ మోతాదులో కిక్కు ఎక్కకుండా ఉండే విధంగా ఇస్తామంటారు. అంటే ఎందుకు ఎక్కువ తాగమన్నట్టే కదా. అంటే ఇదివరకు ఏమో గుడంబనో చాటుగా తాగేటోడు కిక్ ఎక్కడానికి వాడు తాగుతాడు, చస్తాడు, ఏదో అవుతున్నాడు. ఇవాళ ప్రభుత్వమే ఊరూరికి మండలం యూనిట్గా ప్రభుత్వమే మంచిగా షాపులు, ప్రభుత్వ సారాయి దుకాణం, తెలంగాణ ప్రభుత్వ సారాయి దుకాణం పెట్టేసి అలవాటు లేనని కూడా అలవాటు చేస్తారు. దీని తర్వాత భావితరాలు ఏం కావాలి? వాళ్ళు చాలామంది ఏంటంటే ఏం కాదట, కిక్ ఎక్కుతలేదా, కడుపులో మంట రాదట, చావమట, దాన్ని తక్కువ మోతాదులో మంచిగా అన్ని కరెక్ట్గా చూసి ప్రభుత్వం మనకి ఇస్తుందట అంటే లేనోనికి అలవాటు చేస్తారు. ఇది ఉన్నోని అలవాటు మార్చండ్రా బాబు అంటే లేనోనికి అలవాటు చేసే కార్యక్రమం తీసుకొస్తే దీన్ని ఏ కోవలో చూడాలి? ఆర్థిక వనరుల కోసం దారులు వెతుక్కుంటూ గుడంబాపై సమరభేరి అంటే గుడంబా ఎట్ట కొనసాగుతున్నది? అధికారులు వదలకుండా కొనసాగుతున్నదా? వాళ్ళు ఇంకొకటి నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ప్యాకాటను బంద్ చేసినాం మనం, క్లబ్బులు లేవంటున్నాం, అది మానుకుంటున్నారా? ప్యాకాటను ప్యాకాట వల్ల కేవలం డబ్బులే నష్టం జరుగుతుంది. అంటే అట్లా అని చెప్పి వాటిని ఏమనకుండా వదిలేయమంటారు? నేను ఏమంటున్నానంటే ఇంతకన్నా హానికరమైంది. ఇవాళ ఇది తాగడం ద్వారా ఒకటి డబ్బులు నష్టం, ఒకటి ప్రాణ నష్టం, ఆరోగ్యానికి కూడా నష్టం. ఇవాళ ప్యాకాటం ద్వారా కేవలం డబ్బులే నష్టం. అట్లాంటి దాని మీదనేమో కఠినంగా ఉండి ఇట్లాంటి దాని మీద మీరు అంటే ఎక్కువ మంది దీనికి బానిసలై డబ్బు ఎక్కువ వస్తుందనా? తక్కువ కిక్కుతోని తక్కువ మోతాదులో దానికి కావాల్సినటువంటి అవి కలపడం ద్వారా ఎక్కువ తాగితే ఎక్కువ డబ్బులు వస్తాయనా? కాబట్టి ఇది ఈ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి మరో మార్గంలో ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తే ఎట్లా? ఇవాళ ఇంకా మనం మాట్లాడుకోవాలంటే సమాజంలో చాలా వ్యసనాలు ఉన్నాయి. ఇవాళ అన్నిటికీ లైసెన్సులు ఇచ్చేస్తారా? వ్యభిచారానికి లైసెన్స్ ఇచ్చేస్తారా? మరి మీరు ప్యాకాట రేపు పొద్దున దీని మహారాష్ట్రకు మొత్తం నిధులు పోతా ఉన్నాయి, మన వాళ్ళంతా అక్కడ పోయి ప్యాకాట ఆడుకుంటున్నారు. ఇక్కడ బంద్ చేయడం ద్వారా వీకెండ్స్ వచ్చినట్టే మొత్తం గోవా దారి పడతా ఉన్నారు, అక్కడ ట్యాక్స్ కడతా ఉన్నారు. ప్రాక్టికల్గా అంటే నేనేమంటున్నా, దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయాలి. గతంలో సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమం చేసినటువంటి ఘనమైనటువంటి పత్రికలు, యాజమాన్యాలు కూడా గుడంబాపై సమరభేరి నిజం ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్ణయాలు సరి అయినవని చెప్పి సమర్థించే పద్ధతిలో పోతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏమంటున్నామంటే ప్రజలను మీరు ఆ వ్యసనాల నుండి మరల్చండి, గుడంబా తయారు కాకుండా చూడండి. నరసింహ గారు, సరే కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమంటే, దూబగుంటకు సంబంధించినటువంటి గొప్ప ఉద్యమం అనుకొని చెప్పేసి కింది నుంచి మీ దాకా అంతా కొనియాడినాము దాన్ని. దాని తర్వాత జరిగిన పరిణామం ఏంటి? సంపూర్ణ మద్యం అని చెప్పేసి నిషేధించినటువంటి రామారావు గారు సంపూర్ణ మద్యపానం నిషేధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకని దాన్ని తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటే, మనం ఎక్కడి నుంచో రాలేదు, బయట దేశాల వల్ల అసలే కాదు, పట్టణాలు లేకపోతే పల్లెలు తెలవని పూర్తిగా పల్లె జీవితాన్ని బతుకుతున్నటువంటి మనం ఒకసారి ఏ పల్లెనైనా సరే గుడంబా ఎంత అమ్ముడుపోతుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. తండలైతే విపరీతంగా నాశనం అయిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే వాడు రకరకాలుగా నల్ల బెల్లము సేల్స్ ఎంత విపరీతంగా పెరిగిపోయినాయో మనకు తెలుసు.
ప్రతి ఊరికి నువ్వు వద్దన్నా తాగుతున్నారు, చచ్చిపోతున్నారు. ఈ బానిస వారు చెప్పింది 100% నేను ఏకీభవిస్తున్నా. ఆ మద్యానికి సంబంధించిన దురలవాటు నుంచి, వ్యసనం నుంచి పక్కకు తీసుకురావాలి. సరి అయినటువంటి పద్ధతులలో పౌరుల్ని నడపాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఆ క్రమంలోనే దుర్మార్గమైనటువంటి మనం ఈరోజు మద్యాన్ని నిషేధిస్తానికి సిద్ధంగా లేము. మద్యాన్ని నిషేధిస్తే అసలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ అనేక రకాలుగా దొడ్డిదారులతో అంతకంటే ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. రకరకాల మాఫియాలు తయారవుతున్నారు. ఈరోజు గుడంబాను నియంత్రించాలంటే పేదవాడికి అనుకూలమైనటువంటి అనువైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఆల్కహాలిక్ ఏర్పాటు చేయడం అనేది సరే, మనం మాట్లాడుకోవడం చర్చించుకోవడం చూస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కాదంటలేను నేను. కానీ ఇదే సందర్భంగా నేను చెప్పేది ఏమనంటే, ఏ వైన్ షాప్ అయినా తీసుకోండి, పల్లె కానీ పట్టణం కానీ మున్సిపాలిటీ కానీ విపరీతమైన రద్దీ, చేపల మార్కెట్ కంటే ఎక్కువ రద్దీ. ఎవరి వల్ల అవుతుంది ఇది? ఈ సమాజానికి సంబంధించినటువంటి దుర్గతి పట్టింది. రకరకాల పద్ధతులు దీంట్కి వచ్చినాయి. గ్లోబలైజేషన్ తర్వాత వచ్చింది, ఆదాయం పెరిగినది. ఆదాయంతో పాటు మీరు ఉపాధి హామీ వచ్చిన తర్వాత వాడు చికెన్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, వాడు నిమ్మలంగా బతకడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది సరైన పాలసీ ఏం కాదు. ఎందుకనంటే ఈరోజు ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీస్ ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి మేజర్ ఇన్కమ్ ఎక్కడి నుంచే అంటే ఓన్లీ వైన్స్. మోర్ దాన్ 50% ఆదాయము వైన్స్ నుంచి వస్తుంది. అంటే అక్కడ మాఫియా లేదు. మాఫియా కాదు, వాడే తయారు చేస్తాడు. ఏంటంటే మొత్తం ద్రాక్ష తీసుకొచ్చి మొత్తం వైనింగ్ తయారు చేపించేసి ఇప్పుడు జస్ట్ మన దీనికి విదేశీ మద్యాన్ని తయారు చేసే వాళ్ళలాగా. ఎందుకనంటే మాఫియాలు అనే దానికాడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలను ప్రాణాలను వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఇస్తామని చెప్తున్న మద్యం ప్రజల ప్రాణాలను రక్షించేందుక? దీంతో మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం అనేది కాకపోయినా దాన్ని మొత్తం నిషేధించడం అనేది ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చేసేటువంటి పరిస్థితులు లేదు. నిషేధించిన కొత్త రకంగా అన్ని తప్పుడు దారులలో దొడ్డిదారులలో అంతకంటే ఎక్కువ పోతున్నటువంటి పరిస్థితి. నేను మీకు ఒకటండి, గతంలో చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారు రకరకాల వైన్ షాపుల మీద దాడి చేసి డబ్బులు వివరాలు తీపిస్తే వాడు ఎంతైతే ఎక్సెస్ కడుతున్నాడో అంతకంటే 4 గంటలు ఎక్కువ వాడు విక్రయం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు, చందాలు ఇస్తున్నాడు. దీంట్లో ఎంత మిస్పరితం జరుగుతుందో చూడండి, ప్రజాధనం ఎంత దోపిడీ జరుగుతుందో చూడండి. ఎందుకంటే ప్రజల మాన ప్రాణాలతోటి ఆడుకోవాల్సిన పని కాదు ఇది. ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేయడం కోసం, గుడంబాను కంట్రోల్ చేయడం కోసమే ఈరోజు పోలీసులతో సహా ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించాలా. ఇప్పుడు నోముల నరసింహ గారు పెద్ద వామపక్ష నాయకుడు. వారిని అందరూ స్ఫూర్తిగా తీసుకొని మేము గతంలో నరసింహ గారి స్పీచెస్ చూడడానికి మేము దాంట్లో కూర్చునే వాళ్ళం, గ్యాలరీలో కూర్చునే వాళ్ళం. ఇవాళ వారికి ఇబ్బందికరం. ఏ మద్యపానం పూర్తిగా నిషేధించాలని పోరాటం చేసినటువంటి నాయకుడు ఇవాళ దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను దాని గురించి పెద్ద విమర్శించదలుచుకోలేదు. ఇవాళ ఆర్థిక వనరుల కోసం దారులు వెతుక్కుంటూ ఇవాళ మేము సరసమైనటువంటి ధరకు చాలా సామాన్యమైనటువంటి రేటుకు మేము లిక్కర్ ఇస్తాము, ఊరూరులో అందరు తాగొచ్చు అనేటువంటి విధానంగా ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావడం సరి అయిందా? మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు తెలంగాణ తెలుగుదేశం నాయకులు కొత్తకోట దాకిరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. కుసుమరావు గారు చెప్పండి. అంటే అందుకే నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ తాండాలు పూర్తిగా అంతరించిపోతూ ఉన్నాయి. ఇవాళ మీరు శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మోతాదును తగ్గించి లిక్కర్ను అందుబాటులోకి తెస్తామంటున్నారు. నేను ఏమంటున్నానంటే అదే అడుగుతున్నా నేను. ఇప్పుడు మీరు శాస్త్రీయ పద్ధతి అంటే ఇవాళ ఎన్ని 90 ml తాగమని చెప్తా ఉన్నారు. మీరు కిక్కెక్కదాకా తాగుతాడు వాడు, అదేమో ఒకటేసారి కిక్కెక్కుతుంది. ఇది కిక్కెక్కదాకా తాగాలి తిను అంటే ఇంకెక్కువ తాగించే పని చేస్తారా మీరు? తర్వాత ఇవాళ గుట్టు సప్పుడు కాకుండా అక్కడక్కడ ఏదో తాగుతారు, సప్పుడు వండుకుంటారు వాడు ఏమో ఇంట్లో వాడు. ఇవాళ మీరు ఏంది ఊరూరికి పెడతారు. ఇవాళ ఊరూరికి పెట్టి రాని తాగండి అఫీషియల్గా, దీనికి ఏం ప్రాబ్లం లేదు, ఎవడైనా తాగొచ్చు, కడుపులో మంట రాదు, ఆరోగ్యానికి హాని లేదు. మీరు ఇప్పుడు 20 ఏళ్ళు చెప్తున్నారు కదా, 40 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు గ్యారంటీ అని చెప్పి మీరు మద్యానికి అలవాటు చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారా? ఎందుకు గుడంబ దాగి చనిపోయే వాళ్ళను దాని నుంచి మెల్లమెల్లగా క్రమక్రమంగా తగ్గించవచ్చు అనుకోవచ్చుగా? అది చేయాలి సార్. నేను ఏమంటున్నాను, అది కాదుగా. గుడంబాకు అలవాటైనోడు అస్సలే వాడు మానుకోడు, సావడానికి సిద్ధపడ్డాడు దేనికి మానుకోడు. ఇవాళ ఏం చేయాలంటే మనం క్రమక్రమంగా వారిని మార్చడం, ఈ వ్యసనం నుండి మార్చడానికి
వారికి ఆర్థికపరమైనటువంటి చేయూతనివ్వడము, లేకపోతే కుటుంబాలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేయాలి. ముందు చైతన్యపరిచే కార్యక్రమాలు చేయకుండా గుడంబా మీదనే మేము చైతన్యం చేస్తాం తప్ప ఇది కొనసాగిస్తాం అనేటువంటి విధంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి నేనే ఇప్పుడు రెండు ద్వంద్వ ప్రమాణాలతో పోవద్దు. మీరు డబ్బులు లేవు, డబ్బులు సంపాదించుకోవడానికి మేము దుకాణాలు పెడతాం, టీ ప్రసాదం పెడతామంటే మేము ఏం చేయలేం. తెలంగాణ ప్రభుత్వ సారాయి దుకాణాన్ని ఊరుకు పెట్టబోతున్నారు. అలవాటు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా తాగండి, ఎంత తాగినా ఏం అయ్యేది లేదు, ఆరోగ్యానికి హాని లేదు, అందరు తాగాలి. తెలంగాణలో అంటే తప్పనిసరి తాగి పండుకోవాలి, నేను తాగి పండుకుంటాను నువ్వు కూడా తాగి పండుకోవాలనే విధంగా వ్యవస్థ నడిస్తే ఎట్లండి? దీన్ని సమాజం హర్షించడం లేదు. కాబట్టి దయతో ఇవాళ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే వ్యసనాల నుండి సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తప్ప వ్యసనాలకు బానిస చేసే విధంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తే ఈ సమాజం ఎటువైపు పోతుందో ఆలోచించాల్సిన అవసరం లేదా? సార్ దయాకర్ రెడ్డి గారు, ప్రభుత్వము గుడుంబ దాగి చాలా మంది చనిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో, అది భారీ సంఖ్యలో చనిపోవడానికి కారణమవుతుంది. కొంత డోసు తగ్గించి తక్కువ ధరకి కనుక కాయకష్టం చేసుకునే వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వ ఆలోచన. మీరు ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఇప్పుడు టీ తాగుతాం, స్ట్రాంగ్ ఉంటే ఒక కప్పు తాగుతాం, స్ట్రాంగ్ తగ్గిస్తే స్ట్రాంగ్ లేదని 2 కప్పులు తాగుతాం. అప్పుడు వాళ్ళతో సేమ్ అయింది కదా, ఆ రెండింటిది కలిపితే సేమ్ అవుతుంది కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఏవైనా సరే దానిని మానేపేయడానికి కావాల్సినటువంటి చర్యలు చేపడుతూ వాళ్ళకి ఆల్టర్నేట్ అవకాశాలు దాని నుంచి పక్కకు తప్పించే, ఆ యొక్క వ్యాపారం నుంచి కానీ ఆ యొక్క వృత్తి నుంచి కానీ పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. దానికి భిన్నంగా చేస్తానడం ఇక్కడ కరెక్ట్ కాదు. దట్టు ఇంకో అడుగు ముందుకేసి కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లిక్కర్ వల్ల జరిగేటువంటి పరిణామము స్వతహాగా ఆయనకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చిన తర్వాత కూడా అంటే తన జనాల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి పద్ధతి ఎందుకు శ్రీకారం చుడుతున్నారో, ఎవరు సలహా ఇచ్చారో వారికి కానీ ఇది అర్థం కావడం లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఈ రాష్ట్రమే కాకుండా పొరుగున ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో, మన ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఇతరులకు వచ్చి తాగాలనేటువంటి తపన పెరిగిపోద్ది. ఆ పెరిగిపోవడం వల్ల ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లోకి ఆరోగ్యం కూడా చెడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే వాదన వీళ్ళు చెప్తా ఉన్నారో గుడుంబా తాగి చనిపోతున్నారు, దానివల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని, అంటే మిగతా అని తాగితే పాడుగా అనేటువంటి సర్టిఫికేట్ మీరు చేయగలరా? ఏ డాక్టర్ సర్టిఫై చేసినాడు? కాబట్టి వాటిని లిక్కర్ నుంచే తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దాంతోపాటు ఈ యొక్క వంశపారంపర్యంగా చేతి వృత్తిగా స్వీకరించినటువంటి లంబాడి ఈ గిరిజన సోదరుల మీద కూడా ఒత్తిడి కంటే కూడా ప్రజాస్వామ్యయుతంగా దాంట్లో మార్పు తీసుకొచ్చేటువంటి పద్ధతి, ఆల్టర్నేటివ్ పక్కన వాళ్ళని డైవర్షన్ చేసేటువంటి పద్ధతి ప్రకారం పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది విస్మరించి ఇవాళ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి వినవించేదంటే దయచేసి ఆలోచన విరమించుకోండి. ఈరోజు మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ 90 మంది ఉన్నప్పుడు బహిరంగంగా తీసుకొచ్చి పెట్టినటువంటి చీప్ లిక్కర్ సంబంధించినటువంటి మీరు ఎందుకని గ్రామాలలో ఈ చీప్ లిక్కర్లు అమ్మడం కోసము బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారంటే దాని మీద రాద్ధాంతం చేసింది పాపం ఆ రోజు నా తెలుగుదేశం పార్టీ. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు పార్టీగా విమర్శించడానికి నేనేం సిద్ధంగా లేను. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అసలు ఇప్పటి వరకు 2220 వైన్ షాపులు ఉంటే ఇంకా 220 షాపులకు అసలు టేకర్సే లేరు. అవి పక్కకు పడి ఉన్నాయి. ఒక పాలసీ తయారు చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ రకంగా అసలు ఏదో మొత్తం డక్కసారాన్ని నింపుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ రోజైనా ఈ రోజైనా ప్రజలకు అనారోగ్యానికి గురి చేయడం నేను వ్యక్తిగతంగా ఒప్పుకునే ప్రశ్నే లేదు, ఒప్పుకోను, అది నా నైజం. ఈరోజు కేసీఆర్ చేసిన తప్పేంటి? పాలసీకి సంబంధించి రివ్యూ చేద్దాము. ఇప్పుడు ఇంకా 220 షాపులు ఓపెన్ కాలేదు, 290 షాపులు ఓపెన్ కాలేదు. ఉన్నటువంటి పరిస్థితులలో మనమేదో డబ్బును ఆశించడం కాదు, దీన్ని ఏ రకంగా అన్ని రకాలుగా సరిచేస్తే దొంగతనంగా జరుగుతున్నటువంటి విక్రయాలు కానీ ప్రజల ప్రాణాలకు హాని చేసే అటువంటి మద్యాన్ని కానీ ఏ రకంగా రికట్టుకోవచ్చు అని చూడవచ్చు. ఎందుకనంటే మద్యంతో ఆరోగ్యం ఖరాబ్ అయింది. దయాకర్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఉపాధి సండాల్లో ఉన్న వాళ్ళు కొన్నేళ్లుగా ఒక ఉపాధిగా వాళ్ళకు ఉంది. అది లేదు, నేను అటే వస్తున్నా, ఆ మాటకే వస్తున్నా. అది గతంలో మాట. ఈరోజు ప్రతి పల్లెలో డజను కంటే తక్కువ లేవు, కేంద్రాలుగా తయారైనాయి. వాడు ఒట్టి బెల్లంతో కాదు, రకరకాల దుర్మార్గమైన కెమికల్స్ తోటి ఈరోజుది వారానికి వస్తుంది. అది
కానీ ఈ రోజు రేపే రావడానికి రకరకాల కెమికల్స్ వాడుతున్నాడు, నాశనం చేస్తున్నారు. ఊర ఉంది, తండలు గతంలో ఉండేది, వారు చెప్పేది గతం మాట. ఇప్పుడు ప్రతి గ్రామానికి అయినటువంటి పరిస్థితిని మనం గమనించాలా దీన్ని. కానీ ఇది ఏదో మొత్తం దీనికి ఇంకా పాలసీ రాలేదు, పూర్తి వివరాలు బయటికి రాలేదు. కానీ ఆల్లేదు సూర్లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పేసి మనం అంతా తీవ్రమైనటువంటి స్వరాన్ని పెంచాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల ఆరోగ్యంతో ఆట ఆడుకోవడానికి కేసీఆర్ గారు సిద్ధంగా లేరు. అన్ని రకాలుగా తాగనూరు అంటే ఎవడు నా బొట్టోడు ఒకడారు ఉంటాడు, నా బొట్టోడు కూడా అంతో ఎంతో చెట్టు భార్య కళ్ళు గ్లాస్ తాగకుండా ఉన్నాడంటే లేడు. కానీ ఇంక కళ్ళు తాగలేదు, ఇక అసలు మద్యం ముట్టుకునేవారు ఎంతమందో మనకు తెలుసు. కాకపోతే మీరు సాటంగా చేసే బాబు గారు చాలా మంది ఉంటారు, ఆరోగ్యాలు కానీ ఆ వ్యక్తిగత విమర్శలు వద్దు. కానీ నేను అనే వ్యక్తిగత విమర్శలు వద్దు. కానీ రామారావు గారు సంపూర్ణ మద్యం పెట్టినాడు, ఆ దూబగుంటకు సంబంధించిన చాలా పొడుగు తీసుకుపోయినాం. దాని తర్వాత ఏమైంది, ఎందుకయింది, ఆ రకమైన పరిణామాలు ఎందుకు వచ్చినాయి, మన బాబు గారే మన దాన్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, చీప్ లిక్కర్ ఇప్పుడు బెల్ట్ చేపల పేరుతో ఊరూర ఎందుకు పోయినాయి అవి, ఎందుకంటే మనం అరికట్టలేకపోయినాం కాబట్టి పోయింది. ఇంకో మాట మనం ఇక్కడ చూడాలి, గుజరాత్కు సంబంధించి ఈరోజు కూడా గుజరాత్లో మనందరికీ తెలుసు ఎంత మద్యం అమ్ముడుపోతుంది, ఎంత కళ్ళు అమ్మడానికి పోయి డబ్బులు తెచ్చుకుంటారో మనకు తెలుసు. అందుకని గాంధీ పుట్టిన గా పని జరుగుతుంది. దూబగుంటను ప్రస్తావించారు, దూపగుంటను ప్రస్తావించినారు. ఈయన బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని పరోక్షంగా బాగా చెప్పారు. కానీ అదే నోటితో ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరో చెప్తే నేను సంతోషిస్తుంటే, ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రి ఈనాటి ముఖ్యమంత్రి అయిన సంగతి బహుశా నరసింహ గారు మర్చిపోతే నేను గుర్తు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజు జరిగింది ఏమి మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ తెచ్చుకునేటువంటి క్రమంలో మేనిఫెస్టోలో కూడా మనం పూర్తిగా మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత ఒక మొత్తం తగ్గించేటువంటి దాంట్లోనే ఉంటామనేటువంటి ప్రమాణం చేసి మేనిఫెస్టోలో పెట్టిన వారు ఈ రకంగా ఎంకరేజ్ చేసేటువంటి పద్ధతి మంచిది కాదు. నరసింహ గారు మరొక మాట ఏమంటున్నారంటే, సాటి మాటకు తాగుతున్నారు, దానివల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి అనే మాట అంటున్నారు. ఓకే, దొంగ నోట్లు చాలామంది ప్రింట్ చేస్తున్నారని లైసెన్స్ ఇచ్చేద్దామా, దొంగతనాలు చేస్తారని లైసెన్స్ ఇద్దామా, బాగానే ఉంది. అట్లంటే అది కాదు కదా ప్రభుత్వాల బాధ్యత. తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. వారు అన్నట్టు పూర్తిగా తగ్గించడంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కాదంటలేము. కానీ ఇవాళ ఎక్సైజ్ శాఖ రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఆపగడంలో ఏమాత్రం సందేహం లేదు, ఆపగలము. రాజకీయ నాయకులమే ఇటున్నప్పుడు ఒక మాట, అటున్నప్పుడు ఒక మాట, ఇంకోటున్నప్పుడు ఒక మాట మనం మాట్లాడే విధానం వల్ల ఇవాళ వచ్చినటువంటి సమస్య ఇది. ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా కావచ్చు, చిత్తశుద్ధి ఉండి తీరాలా. ఇది రాను ఇంకా పెరిగిపోయేటువంటి క్రమం మనం తెస్తూ ఉన్నాం. ఇవాళ మీరు 24 గంటలు ఓపెన్ చేసేదానికి ఇచ్చామనేటువంటి పేపర్, సరే వారు అన్నట్టు చర్చల్లో ఉండొచ్చు, పాలసీ మేకింగే ఉండొచ్చు. కానీ పాలసీ మేకింగ్ చర్చల్లో ఉన్నప్పుడే మనకు ఉన్నటువంటి అనుభవాన్ని కానీ మనకు ఉండే అనుమానాలు కానీ దానివల్ల జరుగుతుంది నిజంగా నమ్మినటువంటి మనలాంటి వాళ్ళు చెప్పాలనే బాధ్యత ఉంది. అంతగా తప్పించుకొని ప్రభుత్వాలను గుడ్డిగా ఏ ప్రభుత్వం ఉన్నా మనం సపోర్టు ఆ విషయంలో సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఇంటింటికి ఇవాళ గ్రామాల్లో మంచినీళ్ళు లేవండి, పశువులకు పశుగ్రాసం లేదండి, దాని మీద పాలసీ చేయి, దాని మీద ఉన్న పాలసీలతో నువ్వు రివ్యూ చేయి, అది పక్కకు పెట్టి ప్రత్యేకంగా దీన్ని రివ్యూ. ఇంత కరువులో ఉండి పశువులకు మేత లేదు, మంచినీళ్ళు లేవో మహాప్రభు అంటుంటే నీకు 90 రూపాయలకే 16 రూపాయలకే 90 ml సీజన్ ఇంటికి పంపుతా, 24 గంటలు తెరిచి పెడతా, అద్దాగానే మంచినీళ్ళు తాగు అనేటువంటి పద్ధతి కరెక్టా? నరసింహ గారు, అందుకేనేనన్నా స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఆల్కహాల్ వల్ల ఉండేటువంటి ఇబ్బంది అనుభవ పూర్వకంగా తెలిసిన తర్వాత కూడా ఆ స్టెప్ వేయడం అనేది కరెక్టా కాదా వారు ఆలోచన చేసుకోవాలి. దయాకర్ గారు, సరే ఇప్పుడు ఆ రకమైనటువంటి మరి సస్తా విమర్శలకు నేను పోను కానీ సస్తా విమర్శ ఇప్పుడు ఆరోగ్యానికి సస్తా విమర్శ చెప్పండి. అదే ఆరోగ్యం మీకు బాగా తెలుసు, అది మాట్లాడే మనల్ని మనం కించపరచుకోవడం కానీ మీరు మాట్లాడి నన్ను చెడగొట్టేదానికి ఉపయోగించకూడదని కాదు. దానికి సంబంధించినటువంటి విధి విధాయకాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా చెప్పండి. పూర్తి స్థాయి పార్టీ తరఫున మీరు ప్రయత్నం చేస్తామనండి, రాజకీయాలకు అతీతంగా ప్రయత్నం చేద్దాం, అది బాగుంటుంది. కానీ ఆగండి, మీరు మాట్లాడినంత సేపు అభిప్రాయం ఉందో స్పష్టంగా చెప్పాలి. ఈరోజు ప్రభుత్వము ఎవరిలాగానో బయటోడు ఏమనుకుంటాడో ఆంధ్రోడు మాకు చెప్పినది మేము వినాలనేటువంటి పార్టీ కాదు.
మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి గొప్ప పార్టీ, పోరాటం చేసిన పార్టీ, ఢిల్లీోడు మేము చెప్తే విన్నమైన పార్టీ కాదు. ప్రజలకు సంబంధించిన అవసరాల విషయంలో, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం విషయంలో, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఓ కమిట్మెంట్తో ముందు పోయే సర్కారు కేసీఆర్ గారు. అయితే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ మనం ఏదో రూపంగా తిప్పి మనం ఎటు తిరిగినా సరే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు వేసి వ్యక్తిగత విమర్శలు పోవడం అనేది అది మన పద్ధతికి తప్పు, మన ప్రజాస్వామ్యంలో గౌరవించలేని పరిస్థితికి వస్తుంది. ఆ రకమైనటువంటి వద్దు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చినారు. 2220 షాపులలో ఇంకా 220 షాపులు ఓపెనే కాలేదు. కొత్త పాలసీ చేయడం వల్ల మనం లిక్కర్ను ఏ రకంగా మినిమమైజ్ చేయగలము, లేదు వస్తున్నటువంటి ప్రజలకు హాని కలిగించేటువంటి లిక్కర్ను ఏ రకంగా అరికట్టగలం అనే దానికాడే తప్ప దీనికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత మన ఈరోజు మన ప్రతిపక్షాల మీద ఉంది. మీకు తెలుసు హైదరాబాద్ కు సంబంధించి కళ్ళు నిషేధించేస్తామని చెప్పేసినారు. గీత కార్మికులు అల్లాడిపోయినారు. కానీ గీత కార్మికులను రక్షించాల్సిన బాధ్యత అటు రాష్ట్రంలో కానీ పట్టణాల్లో కానీ ఉంది అని చెప్పేసి తెచ్చినటువంటిది మనం గమనించాలి. ఈరోజు వారు చెప్పే కళ్ళులో కల్తీ లేదని వాళ్ళు చెప్పగలరా? లేదు. వాళ్ళు ఛాలెంజ్ అండి. ఇక్కడికి పోదా మనము నిజంగా గీత కళ్ళు అయితే నా గొంతు కోసి అక్కడ పెట్టేస్తానండి. ఎందుకంటే అబద్ధాలు చెప్పి మనం మోసం చేసుకోవద్దు. ఇవాళ గీతా కార్మికులే నడుపుతున్నారా హైదరాబాద్ మొత్తంలో? అల్లాడిపోతున్నారు. తెలుసుకోండి. గ్రామాల్లో ఎవరు నడుపుతున్నారు చూసుకోండి, మండలాల్లో ఎవరు నడుపుతున్నారు చూసుకోండి. కళ్ళు కానీ చెట్లు ఎక్కడ ఉన్నాయి? అందుకే మొదలు వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసి చెట్లు పెంచి తర్వాత ఇస్తే బాగుంటుంది అనేటువంటిది చాలా మంది మేధావులు వినలే. వారికి మాట అన్నారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు చెప్తే వినాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ కళ్ళకట్ట కనపడితే ఎవరో మాకు అర్థం కాదు. అలా సలహాలు అటువంటి వాళ్ళు పార్టీలు మారిన వాళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు ఉందంటారా? లేదు. ఒక పార్టీ ఒక సిద్ధాంతంతోనే ఉన్నాం, ఒక తల్లి ఒక భార్య అనే సిద్ధాంతంతో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ లేదు. ఇక్కడ తెలంగాణ ఆ నీళ్లు తాగిన వాళ్ళు ఈ తెలంగాణ ప్రజల కోసమే మేము చెప్పేది ఇది. దీన్ని వారు గమనిస్తారా లేదా ప్రభుత్వం ఇస్తాం చర్చకు పెట్టినారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ప్రజాభిప్రాయాన్ని మొన్న వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పారు. ఎవరి మీద వ్యతిరేకతతో కాదు. కాబట్టి ప్రభుత్వము ఆల్టర్నేట్ ఏమన్నా చూసుకోవాలా కానీ ఇన్కమ్ విషయంలో ఉంటుంది తప్ప ఇది మంచిది కాదని చెప్తున్నారు. ఈ విషయంలో ఒక ప్రతిపక్షాల నుంచి ఒక సూచన రావాలి. ఆయన ఛాన్స్ మాట్లాడారు. ఇప్పుడు కూడా మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ప్రతి అంశాన్ని విపక్షాలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని అఖిలపక్షాలు నిర్వహించి మంచిగా నిర్ణయాలు తీసుకుందాం ఇది బంగారు తెలంగాణ కోసం అన్నారు. ఎన్ని అఖిలపక్షాలు పెట్టినరు? వాళ్ళ మానవుడి సూచనలు కావాలని కోరుతున్నటువంటి మీరు ఒక విధాన నిర్ణయం తీసుకునే ముందు మా సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత విధాన నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం ప్రకటించేసి అఖిలపక్షం కూడా ఎట జరుగుతూ ఉందంటే 2-3 జరిగినాయి చూసాం కదా. ముందు వాళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకొని మొత్తం అన్ని విపక్షాలు ఒప్పుకున్నాయని చెప్పేసి అనౌన్స్ చేసుకునే విధంగా తయారైపోతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఇప్పుడు ఇవాళ ప్రభుత్వ పాలసీ ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటిది కేటగారికల్గా ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? అనారోగ్యానికి గురి కాకుండా, నిష ఎక్కకుండా, మీరు ఎన్ని ఎంఎల్ తాగినా ఏం కాదు, 90 ml కాకుండా 180 ml తాగినా ఏం కాదు, మీరు ఊరూరు తాగొచ్చు, మీరు గుట్టుసప్పుడు కాకుండా తాగాల్సిన అవసరం లేదు, మీ ఇంటి ముందరనే బాటిల్ వచ్చి పడుతుంది అని చెప్పే విధానం ప్రజలకు శ్రేయదాయకమా? మీరు డబ్బు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కదా, ఇందుకోసమేనా ఇక్కడ పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి సాధించు? నరసింహ గారు, తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి వేసిన ప్రశ్నలకు మీ సమాధానం? ఇది తెలుగుదేశం కాంగ్రెస్ వేసే ప్రశ్నలు కాదు, కానీ ప్రజల ఆరోగ్యం విషయంలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాల విషయంలో కేసీఆర్ గారికి మా ప్రభుత్వానికి పూర్తి స్థాయి కన్సర్న్ ఉంది. అందుచేత మేమేదో విస్తారంగా మద్యం తీసుకొచ్చి వాళ్ళకు గొట్టాలు పెట్టి తాపుతున్నాం, ఇన్ని పైసలు తీసుకున్నాం అనేటువంటి అంశం తప్పు. రెండో అంశం ఏంటంటే ఇక్కడ కల్తీ అనే కాడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్రము గతంలో కలిసి ఉన్నప్పుడు ఈరోజు ప్రతి జిల్లాలో వస్తున్నటువంటి మద్యం వైన్ షాపులో పోయి చూస్తే ఎంత పర్సెంటేజ్ దుర్మార్గంగా లోకల్ మేడ్ ఉందో చూసుకుంటే తెలుస్తుంది. రకరకాలుగా దోపిడీ జరుగుతుంది. దీంట్లో ఎన్ని రాజకీయ పార్టీలకు ఎన్ని రకరకాల సంస్థలకు లాభాలు ఆర్జించి డబ్బులు తీసుకుంటున్నారో మనకు తెలుసు. పేర్లన్నీ బయటకు వచ్చినాయి. అందుకని కల్తీ ఉందనే పేరుతోటి ఎలకలు ఉన్నాయని ఇల్లును దగలబెట్టుకోలేము. అందుకని వాటి నివారణ అవసరం. ఏదో చీప్ లిక్కర్ను తీసుకొచ్చి గుడాంబాను తీసేయడం కోసం అనేది కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో మనము ఎవడైతే కొద్ది కుటుంబాలతో చేస్తున్నారు వాళ్ళకేదో ఆల్టర్నేటివ్ కాదు, వాళ్ళకు ఆల్టర్నేటివ్ లేక కాదు, ఇది అమ్ముడుపోతుంది ఆల్కటి పని కాబట్టి చేస్తున్నాడు. వాడిని మాన్పించడానికి పెద్ద పని ఏం కాదు. మాన్పించడానికి కానీ చేయడానికి ప్రభుత్వం గతంలోనే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంది. ఇప్పుడు
ఈ పాలసీ కొత్త ఎక్సైజ్ పాలసీలో చాలా విషయాలు బయటికి రావాల్సింది. ఇంకా దీనికి సంబంధించినటువంటిది ఎక్సర్సైజ్ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రజలకు వ్యతిరేకంగా ఉండదు, ప్రజలకు ఆరోగ్యానికి హాని చేసేదిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే జేబులు నింపుకునే కార్యక్రమం అంతకంటే ఉండదు. వారిని వాహిని తెచ్చినటువంటి రామారావు గారి కాలాన్ని చూసినాం, దూబగుంట ఉద్యమాన్ని చూసినాం. అన్ని రకాల అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మద్యం ఎక్కువ తాగడం కోసం కాకపోయినా కల్తీ ఏ రకంగా నివారించాలి, దుర్మార్గమైన గుడంబ మహమ్మారి నుంచి ఏ రకంగా కాపాడాలనే దానికాడ ఈరోజు పోలీసుల ఇంటర్వ్యూ అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు మందును మందుతోనే కొట్టాలనా? నేను ఆ మాట అన్నాను కూర్చాను. ఎందుకంటే ఇది మందును మందుతోటేనంటే మన ఇద్దరం ఇప్పుడు పోదాం వైన్ షాపుల కాడ ఎంత రష్ ఉంటుందో, అసలు చేపల మార్కెట్ కూడా అంత ఇది ఉండదు, అన్ని షాపులు ఉన్నా సరే. ఎందుకనంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న దుర్మార్గమైన పరిణామాలలో అదొకటి. గ్లోబలైజేషన్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి పరిణామాలలో నేను చూసినాను కదా, ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం పోయినప్పుడు చూస్తే ప్రతి షాపులో ఇవి కూడా తీసుకొచ్చుకుంటారు ఆ కిరాణంతో పాటు వాళ్ళు. ఎందుకంటే వానికి లిబరలైజేషన్, వాడికి శనివారం నుంచి శని ఆది రెండు తాగేస్తాడు, వాడు ఎంజాయ్ చేసేస్తాడు, సోమవారం మళ్ళీ క్రెడిట్ కార్డుతో ఉంటాడు. నేను ఆ రకంగా భారతదేశం అక్కడ కూడా డబ్బులు సంపాదించేవాడు ఎవరంటే మన ఇండియన్సే. వాళ్ళు చాలా పొదుపుగా అన్ని రకాల ఆలోచనతో డబ్బు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ వరకు వాళ్ళు ఖర్చు పెట్టకుంటుంటున్నారు. ఇక్కడ కూడా ఈరోజు మేము కష్టం చేసినాం, కొంత వచ్చింది, వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ సెల్ఫ్ అనేటువంటి ఒక ఆలోచన రావడం అనేది అది రైట్ వే కాదు. కానీ ఈ సమాజం ప్రపంచీకరణలో భాగంగా పోతున్నటువంటి దాన్ని మనం గమనించాలా. దానివల్ల దుష్ఫలితాలు ఉన్నాయి కుటుంబాల నుంచి కాబట్టే దీన్ని తీసుకొస్తున్నాం అనేటువంటి వాదన ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వినపడతా ఉంది. నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, అదే సీజన్ మీద దీనివల్ల ఏ దుష్ఫలితాలు ఉండవు అనేటువంటి లేబుల్ పెట్టి అమ్ముతారా మీరు? దుష్ఫలితాలు ఉండవు అనేటువంటి ప్రూఫ్ ఏమైనా ఇవ్వగలుగుతారా? దుష్ఫలితాలు ఉండవు అనేటువంటి ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఇది కొంచెం ఎక్కువ తక్కువ దుష్ఫలితాలు. అందుకే చెప్పిన లైట్గా ఉంటే ఒక టీ తాగుతాం, స్ట్రాంగ్గా తాగాలనుకుంటే ఇంకో 2 టీలు తాగుతాం. ఇది అదే రకంగా పెరిగిపోద్దా కాదా? సేమ్ మళ్ళీ అదే మెయింటైన్ అవుద్దా లేదా? దెబ్బ అదే అనారోగ్యం మెయింటైన్ అవుద్దా లేదా? ఎందుకు ఆలోచన చేయడం లేదు దాని మీద? ఇది తాగడం వల్ల మీకు అనారోగ్యం మేము హామీ ఇస్తున్నాము అని ఈ గవర్నమెంట్ ఖచ్చితమైన హామీ దాని మీద ప్రింట్ చేస్తుందా? ఎట్లా చెప్పండి, నాకు అర్థం కాదు. ఒక మాట ఏంటంటే, సరే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటున్నాం, ఎంతమంది అవుతుందో చూస్తున్నాం కదా. ప్రతి మద్యం బాటిల్ మీద ఏం రాసి ఉంటుందో చూస్తున్నాం కదా. సరే మా దయాకర్ రెడ్డి గారికి ఏం తెలవకుండా అడుగుతున్నా నేను ఎట్లా అనుకుంటా. కానీ మీరు అన్నట్టుగా మనం గతంలో రామారావు గారి పుణ్యమా అని చెప్పేసి అలాంటి వాడు రాజకీయాలలో యాక్టివ్గా రాగలిగినాడు. ఎందుకనంటే ఒక మండల్ కమిషన్ కంటే ముందు కూడా బీసీ రిజర్వేషన్ పెట్టి ఈనాటి ముఖ్యమంత్రి కూడా ఆనాడు ఎన్టీ రామారావు సెలవుతోనే పికప్ కాగలని ఈ స్థాయికి వచ్చినాడు. ఎన్నుపోటు పొడిచినోడు ఆ ఎన్నుపోటు పొడిచినప్పుడు ఎంబడి ఉన్నోడు ఎవడా? ఎన్నుపోటు పొడించడానికి కారకుడు ఎవడా? మీరే. ఎవరు చెప్పు? ఈనాటి చంద్రశేఖరరావు గారే. ఆనాడు అందరికంటే అత్యంత సన్నిధుడు చంద్రబాబు నాయుడు కనుక నిజంగా వెన్నుపోటు పొడిచిన మీ మాట కరెక్ట్ అయితే ఆనాడు అత్యంత సన్నిధుడు ఈ రాష్ట్రంలో ఈనాటి వేణుగోపాలాచారి, ఈనాటి చంద్రశేఖరరావు గారే. ఇది కాదనలేని సత్యం, కాదనలేని సత్యం ఇది. వీరు పడిపించిన అందామా? దట్స్ నాట్ కరెక్ట్. ఎవరు అదృష్టం అది? కేసీఆర్ గారు అదృష్టం ఉంది, ఇంకో 10 నెలల దాకా ఉంది. డెఫినెట్ గా ముఖ్యమంత్రికి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి? ఆ తర్వాత కొత్త ముఖ్యమంత్రి రాక తప్పదు ఈ రాష్ట్రానికి. కాబట్టి ఆలోపల ఇటువంటి పాలసీలు పెట్టి ఆయన ఉండడం నేను అనలేదు. కొత్త ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తాడని చెప్పాను కానీ కేసీఆర్ గారు ఉన్నారు ఇంకేదో అయితే నేను అనలేదు. ఐఎమ్ వెరీ సారీ. నా ముఖ్యమంత్రి నాకు ఆ గౌరవం ఉంది. ఆయనంత ఆయనే ఇంకో ముఖ్యమంత్రికి ఒప్పచెప్పాలన్న పరిస్థితి రాక మానదు. అప్పటి వాళ్ళు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈయన ప్రజల ఆరోగ్యం ఇటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకుంటే భవిష్యం చెప్తారు మీరు. కానీ ఇప్పుడు జోస్యం చెప్పిన పాపం దయాకర్ రెడ్డి గారు ఒక నిమిషం జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆయన ముఖ్యమంత్రి పదవి ఇంకొకరికి ఒప్పచెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. కాదు ఒక్క మాట చెప్పి నేను మన సబ్జెక్ట్ లో ఈ మధ్యకాలంలో జ్యోతిష్యం నేర్చుకొని పస్తీలు వేస్తున్నట్టు చూస్తున్నట్టుంది. ఇది తప్పు. కేసీఆర్ గారు
మీరు అనుకున్నట్టుగా 10 సంవత్సరాల పాటు 10 కాలాల పాటు ఖచ్చితంగా ఈ తెలంగాణను ఏలి తీరాల్సిందే, ఏళ్తాడు. అట్లయితేనే సరైన నిర్ణయాలు నరసింహ గారు ఉంటారు 10 నెలల తర్వాత, నేను మనం ఉంటాను. అసలు విషయానికి సార్, వద్దాం. కేసీఆర్ గారు ఉంటారేమో. కుసుమన్ గారు ముఖ్యమంత్రిగా మాత్రం ఉంటారంటున్నా నేను. ఇక్కడ అప్పుడు తెలుగుదేశం ఉన్నా కాంగ్రెస్ ఉన్నా రెట్టివారు ఎవరున్నా సరే ప్రజల లోపల అదొక బలంగా ఉంది కాబట్టి దాన్ని కొంతలో కొంత తగ్గించే ప్రయత్నంలో భాగంగా దయాకర్ రెడ్డి గారేమో అప్పుడు హార్డ్ ఉన్న దాతి స్మూత్ అయినాక 2 దాతి మళ్ళీ లేవల్ అయితే అంటున్నారు. కానీ అందులో కలిపే కెమికల్స్ ఏదైనా కావచ్చు, దాంట్లో ఆల్కహాల్ ఇది ఇంజూరియస్. ఆల్కహాల్లోను వారు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే అంత కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి దాని వల్ల వచ్చేటువంటి ఇబ్బంది అంటున్నారు. ఒకటి ఇంకోటి ఎక్కువ తాగినప్పుడు ఈ దాన్ని కలిపితే అంతే కాదా అంటున్నాను నేను. ప్రభుత్వం చేసిందంతా అదే కదా. కేసీఆర్ రాగానే బాటలు ఇంట్లో ముందు పెట్టేస్తాం. 24 గంటలు తెరిచి పెడతారని పద్ధతి, 24 గంటలు తెరిచి పెడతామనేటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం మనం దురదృష్టకరం. కాకపోతే ఏంటండి 24 గంటలు అందుబాటులో పెడతామనేటువంటిది కరెక్టా? ఇది కరెక్టా? ఇది అది చేసిపోయిన పుణ్యం మీదేగా. ఆ పుణ్యం అంతా అప్పుడు కూడా మీరే సార్, అప్పుడు కూడా ఈనాటి ముఖ్యమంత్రి సార్. ఒకవేళ తెలుగుదేశంలో చేసి ఉంటే ఆనాటి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ఈనాటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే. అది మర్చిపోవద్దు అని చెప్తున్నారు. ఆ రోజు ఉన్నటువంటిది నడిపింది ఎవరయ్యా? మీరే కదా నడిపింది. కేసీఆర్ అయితే ఆ రకంగా చేసేవాడు కాదు. ఎక్సైజ్ శాఖ కాదు. అతి కిరాతకమైన లేపింది మీరేనా? మళ్ళీ తీసుకొచ్చి పెట్టింది మీరేనా? ఓకే సార్, కుసుమన్ గారు ఇప్పుడు తలా పాపం తిలా పిడికడు అన్నట్టు ఇది కొనసాగుతూ వస్తున్న అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇవాళ తెలంగాణ వచ్చిందండి. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ స్వప్నిస్తున్నటువంటి నేత మన ముఖ్యమంత్రి గారు. మరి చీప్గా లిక్కర్ ఇచ్చేసి మొత్తం మందుబాబులను చేసేస్తే బంగారు తెలంగాణ వస్తుందా? అలవాటు లేనని కూడా అలవాటు చేస్తే బంగారు తెలంగాణ వస్తుందా? అంతే కదండి సార్. ఇవాళ ఏ మద్యపాన నిషేధం అంతే కదా. మరి ఇప్పుడు నీకు 15 రూపాయలకే లిక్కర్ ఇస్తే అంటే అలవాటు లేనోడు కూడా తాగుతాడు కదా సార్. అలవాటు లేనోడు కూడా అలవాటు చేస్తారా మీరు? ఇప్పుడు ఊరూరికి లిక్కర్ షాపులు ఉన్నాయా? ఇప్పుడు సార్ నేను ఒక్క నిమిషం, ఇవాళ లిక్కర్ షాపులు ఊరూరికి ఉన్నాయా? ఈ చీపు లిక్కర్ అయితే ఊరూరికి పెడతా అంటాడు. మండలాన్ని యూనిట్ గా తీసుకొని గ్రామ 24 గంటలు తెరిచి పెడతా దొరుకుతుంది. అట్లాగా సార్. ఇవాళ అలవాటు గుడంబా అనేది గుట్టు షాపు. ఒక నిమిషం, ఊర్లలో ప్రభుత్వం తెరిచినా తెరవకున్న చేపలు అమ్ముతున్నారు కదా, దొరుకుతుంది కదా జనానికి. అది కొంత రహస్యంగా చిత్తశుద్ధి ఉంటే అది ఏ రాజకీయ పార్టీ నోముల నరసింహ గారు దయాకర్ రెడ్డి అన్నారు కాదు ఇక్కడ నేను అనేది. ఎవరున్నా ఆ చిత్తశుద్ధి లేకపోవడం అనే కారణం దానికి ప్రయత్నం చేయండి. నువ్వు అప్రిషియేట్ చేస్తాం. మీరు ఒక మాట అన్నారు, వరంగల్కు పోయి ఆడ ఇళ్ళ పొడితే తిరిగి నేను మళ్ళీ వస్తా బిర్యానీతో పాటు కళ్ళు కూడా పెట్టండి ఒక ముఖ్యమంత్రి ఆయన అన్నప్పుడు ఇంకా ఎంకరేజ్ చేశాడు కదా. చెప్పండి మరి. కాబట్టి గుడంబాన్ని ఎట్లా నివారించాలనేటువంటి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి ఆ వ్యసనం నుండి ప్రజలను పక్కదారి తీసుకొచ్చి అది తయారు చేస్తున్న వాళ్ళ పట్ల ప్రజాస్వామ్యయుతంగా, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇవాళ అంతేగాని మీరు కఠినంగా శిక్షించి వాళ్ళని ఏదో బాధిస్తే మళ్ళీ ఆ కుటుంబాలనే నాశనం అయిపోతాయి. అట్లా కాకుండా మీరు లిక్కరు మీరే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే సమాజానికి ఏం సందేశం ఏమన్నారు మీరు? తెలంగాణలో ఏ సందేశం ఏదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మినహాయింపు కాదు. ఆ చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఆ ప్రయత్నం మీరు చేయమంటున్నాం. ఎక్సైజ్ శాఖను పటిష్టం చేయండి, ఎక్సైజ్ మామూలు కంట్రోల్ చేయండి. రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా దీంట్లో ఏలు పెట్టకుండా దాన్ని కంట్రోల్ చేయండి. డెఫినెట్ గా 100-80% తగ్గడానికి ఆస్కారం. ఇప్పుడు మా దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు లేకపోతే కృష్ణ చెప్పినట్టుగా ఇవన్నీ కబుర్లతోటి మాటలు కావు ఇవి. దీనికి సంబంధించిన కబుర్లతోనే ముఖ్యమంత్రి అయినా మా బాధ. ఇప్పుడు కాంగ్రెస్ మీరిద్దరే చేసి ఒక సంవత్సరం కాకముందే పాలసీలు తీసుకొస్తామంటే ఆ పాలసీలకు అడ్డంగా పండుకుంటాం. అది తప్పు. అధికార పార్టీగా తర్వాత మీ విజ్ఞత వదిలేస్తాం. చెప్పాల్సింది ప్రజల్లో ఉన్నాయంటే ఇష్యూని చెప్తున్నాము. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక మాట వినండి. మీ పార్టీ పరిపాలించిన కాలంలో ఏం చేసింది అనేది మీకు తెలుసు. నేను వ్యక్తులుగా మిమ్మల్ని అడుగుతలేను. పూర్వకాలం మీ పాలన చేసినటువంటి
పాలన వారసత్వంగా వచ్చిన దుర్మార్గాలన్నింటినీ కూడా ఈరోజు కేసీఆర్ గారు మొయ్యాల్సిందే, వాటిని సరిచేయడానికి పని చేయాల్సిందే. ఆ క్రమంలో అరే మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, తాపుతున్నారు, తినిపిస్తున్నారు, ఇది సరి అయినటువంటి వాదన ఎట్ట అవుతుంది? ఎస్, ఇట్ షుడ్ బి ప్యూరిఫైడ్. మంచిగా ప్రజలకు హాని లేనటువంటి పద్ధతులలో పరిపాలనలు ఉండాలి. దానికోసం అందరం అడుగుదాం. కేసీఆర్ గారు హాని చేసేదానికి 14 సంవత్సరాలు పోరాటం చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి చేసింది అందుకోసం కాదు. కానీ మనం మాత్రం సంవత్సరం కాకముందే శ్వాస అడక అధికారం రాకుండా పోద్దని, అడుగుడిపోతుంది, అసలు పార్టీలు లేకుండా పోతున్నాయి అనేటువంటి దాంతో రకరకాల 6 నెలలు పోతాడు, 3 నెలలు పోతాడు, ఇంకో కొత్త ముఖ్యమంత్రి. ఇటువంటి ఊహాగానాలు, ఇటువంటి పద్ధతులు ఎవ్వరు ప్రజలు క్షమించరనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. అన్ని రకాలుగా సరి అయినటువంటి సమయం వస్తుంది, మళ్ళీ కూడా గుణపాఠం చెప్తారు. కేసీఆర్ గారు ఏం తప్పులున్నా సరే, ఎస్ ఆయన రియలైజేషన్ ఉంది, ఇది తప్పు అవుతుంది, దీన్ని వెనకకు తగ్గాలనే ఆలోచన ఉన్నవాడు. ఏదో మొండిగా అన్ని విషయాలలో మీరు చూసినారు కదా. ఆర్టీసీకి సంబంధించి ఏం చేసినారు? 42% ఇస్తే కేసీఆర్ గారు 43% ఇచ్చినాడు. చాలా విషయాలలో అన్నిటినీ ఆలోచించుకోవడంలో వెనకకు పోడు అనేది మేము గమనించాలి. అంటే దీంట్లో కూడా 24 గంటలు కాదు, ఇంకా అవసరం పడితే 48 గంటలు ఉంటే కనుక దినానికి పెడదాం అనుకుంటున్నారు. లివర్ అంటే నాకు అర్థం కాల. నువ్వు తాగుతున్నా ఇక్కడ నేను తాగుతా కాబట్టి నువ్వు తాగు అంటే కరెక్ట్ కాదండి. అది కాదు ఫేర్ గా నేను తాగుతా కాబట్టి నువ్వు తాగాల్సిందేనా అంటే ఇంకా ఆ కర్మ ప్రజలు అనుభవించాలంటే అనుభవిస్తారు. అన్న మాట అంటున్నాడు, తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం జరిగింది, వాళ్ళు చేసి ఉంటే అన్న నువ్వు వామపక్షాలు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎందుకు మా వాయిస్ అభిప్రాయం మారిందా? ఆ రోజు అంత పోరాటం చేసినాడు, ఇవాళ నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేసి మాట్లాడుతున్నావు? ఇవాళ మీరు రాజకీయంగా వద్దంటున్నావు. దీంట్లో ఉండేటువంటి దీనివల్ల జరిగే అనర్థాలు అర్థం చేసుకుని ఆల్టర్నేట్ చూడమంటున్నాం. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి, ఇంకో దాని మీద ఆమ్దాన్ని పెంచుకోండి. నిజంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి యొక్క సమాచారము దీనివల్ల ఆరోగ్యం పాలవుతుంది ఉంది, దాన్ని మానపించి దాని బదులు ఇంకేటి ఏమైనా చేశారు కదా, వీళ్ళు చేశారు కదా, అదే చెప్పా మా ప్రభుత్వంలో ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి. ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు అన్నట్టుగా నేనేదో చెడును సమర్థిస్తున్నట్టుగా ఒక అభిప్రాయం బయటికి పోతుంది, అది తప్పు. నేను ఏమంటున్నానంటే ఇంకా పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా రాలేదు. మనం పైన చూసుకొని ఈరోజు మనం ఈ చర్చలో పాల్గొన్నాము. ఈ పైన చూసుకొని చర్చలో పాల్గొని దీంట్లో ఇంత అనర్థం అవుతుంది, అంత అనర్థం అవుతుంది, ఈ పాపం అంతా కేసీఆర్ చేసిందంటే ఇది సరి అయింది కాదు. అసలు మొత్తం డాక్యుమెంట్ రానియండి, పాలసీ డాక్యుమెంట్, అన్ని వాస్తవాలు విందాం, దాని మీద మంచి ఉంటే మంచి అందాం, చెడు ఉంటే చెడు ఉందన్నాం తప్ప నేనేదో ఈ అంత తప్పంతా కేసీఆర్ గారిదని మీరంటే నేను వింటానికి సిద్ధంగా లేనన్నా అని చెప్తున్నాను గారు. ఇప్పుడు విధాన నిర్ణయం ప్రకటించలేదు కానీ మొత్తం తయారైపోయింది. అక్టోబర్ నుంచి ఆరంభం చేస్తున్నామని, మహాత్ముడు పుట్టినటువంటి నెల నుంచి ఆరంభం చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉంటే ఇంకేమేం మాట్లాడలేదంటే నిర్ణయం తీసేసుకున్నారు. నిర్ణయం తీసుకొని సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతుంటండి. విధానపరమైన పాలసీ డిసిషన్ జరగలేదు అంటున్నారు కదా. ఒక జీవో రావడమే తర్వాయి అంత జరిగిపోయింది, ఇంకేం లేదు. అక్టోబర్ నుండి మన ఊరికి మనం ఎవరైనా 15 రూపాయలకు 90 ml తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు. మీరు అనేది అంటే ధర 15 రూపాయలకి ఇవ్వడం మీ అభ్యంతరం? అది కాదండి. మీరు ఇప్పుడు గుడంబాపై సమరబేరి అంటున్నారు. మీరు గుడంబాపై మొత్తం నిషేధం కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. గుడంబాపైన ఏం చేస్తారో చెప్పకుండా గుడంబ తాగుతుంది, అది 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 అట్లే ఉంటుంది, ఇది తాగమని చెప్తున్నారు మీరు. అంటే ఇప్పుడు దాన్ని నిరోధించకుండా, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, దాని మీద ఆధారపడ్డ వాళ్ళకు ఉపాధి మార్గాలను చూపించకుండా మీరు వాళ్ళను కఠినంగా అంచివేసే ప్రయత్నం చేస్తే ఇంకా సమాజం ఎంత శిథిలమవుతుందో మీరు ఆ పరిణామక్రమాన్ని గమనించరా? మీరు చెప్పండి. మీరు వామపక్షాల్లో ఉన్నారు, అభ్యుదయ భావాలతో మీరు గుడంబ ఎందుకు కొనసాగుతా ఉన్నది? ఇవాళ దయాకరణ చెప్పినట్టు కరెక్ట్. రాజకీయ నాయకులు ఎక్సైజ్ వాళ్ళు ఉంటేనే గుడంబ జరుగుతుంది. మీరు వాళ్ళ మీద పుండె ఎక్కడున్నదో దానికి మందు పెట్టకుండా ఇవాళ సామాన్యుని బలి చేస్తా అనేటువంటి కార్యక్రమంకి శ్రీకారం చుట్టడం ఎంతవరకు సమంజసం? వాళ్ళతో తయారు చేపిద్దామంటారా మరి? వాళ్ళతో తయారు చేయడం తయారీ విధానంలో ఎక్కిపోమంటారు. వాళ్ళు చేయకుండా ఈల త్వరలో చేపిస్తామంటాడు అన్న. అది కాదు, తయారీ కాదన్నా. ఒక నిమిషం వాళ్ళకి అర్థం కావాలి అన్న, ఒక నిమిషం అన్న. ఇప్పుడు ఇంకా పూర్తి పాలసీ తయారు కాలేదు అంటున్నారు కాబట్టి ప్రజల్లో ఉన్న ఆవేదన చెప్పిన దాని ప్రకారం మీరు సూచనలు ఇవ్వండి. దయాకర్ భాయ్, విచ్చలవిడిగా అమ్మిస్తానికి ఏర్పాటు చేస్తున్నది వాళ్ళే. 24 గంటలు కాదు 40 గంటలు అమ్మిస్తున్నది వాళ్ళే. ఎవరితో అమ్మిస్తారు? ఏ రకమైన పాలసీ తయారు చేసేవాడికి వస్తే వాడు నల్లబెల్లం తెచ్చేమో అమ్ముకోడు కదా. దాంతో నల్లబెల్లం వాడేమో అమ్ముకోడు.
అందుకోసమని అది ఏమొస్తుందో పూర్తి పాలసీ తయారైన తర్వాత మీరు అన్నట్టుగా ఉక్కుపాదం పెట్టి ఒక్క జీవో రాలే నరసింహ గారు, ఒక్క జీవో రాలే, అంత నిర్ణయం జరిగిపోయింది. మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి మనిషికో దుకాణం ఇచ్చే కార్యక్రమం ఇట్లా పెట్టినరా? ఇది సమాజం కాంగ్రెస్ పార్టీ ఎవరిని కదా. ఇవాళ ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి గారు, తెలంగాణ సాధించినటువంటి నాయకుడు తెలంగాణ సమాజాన్ని ఏం చేయనున్నాడు? తెలంగాణ సమాజానికి చీపు లిక్కర్ అందజేసి నేను ఏం సందేశం ఇవ్వనని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రపంచంలోనే గుర్తింపు ఉన్నటువంటి హైదరాబాద్ లాగా తయారు చేయగలడు నాయకుడు, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేటువంటి మేధావుల్ని తయారు చేయగలడు, ప్రపంచం ఎదురు చూసే విధంగా అన్ని రకాలుగా జనరేషన్ తయారు చేయగలడు. ఈ మద్యానికి సంబంధించి ఏదో మనం కోడిగుడ్డు మీద ఈకలు చెప్పేందంటే, అరే వాళ్ళే కాదురైనా ప్రభుత్వ పరంగా నేను తయారు చేయగలను లిక్కర్ అని చూపించుకోదలుచుకున్నారా? వాట్ ఇస్ దిస్? మీ చంద్రబాబు అట్నే తయారు చేసిండా? రామారావు గారు అట్నే తయారు చేసిండా? మీరేనండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ఎక్సైజ్ పాలసీ తయారు అప్పుడు కూడా తప్పు చేశాడలేమో అంటలేము. అప్పుడు కూడా ఆయన తయారు చేయలేదు. అందుకే మేము ఇక్కడ కూర్చున్నామని ఒప్పుకుందాం. మరి ఇప్పుడు మీరు చేస్తుందండి తెలంగాణ సమాజానికి? ఇప్పుడు వారు అడిగినట్టు సమాధానం చెప్పండి. ఇదే ఇవ్వదలుచుకున్నారా? మంచినీళ్ళ బాటలు ఇవ్వలేం కానీ లిక్కర్ బాటలు మీ ఇంటి ముందు పెడతామని చెప్పగలమా? 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వలేం, 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వలేం కానీ మీరు గుడుంబకు ప్రత్యామ్నాయంగా లేదా ప్రజలను దాని నుంచి బయట వేయాలంటే మీరు ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు నిర్దిష్టంగా? కుటుంబాలు ఇప్పుడు గవర్నమెంట్ దానికి ఆల్టర్నేటివ్ తయారు చేస్తుంటుంది, అది వద్దు, అది మంచిది కాదు, సేమ్ అయితే అని మీరు అంటున్నారు. అది కాకుండా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా మీ దగ్గర? ప్రత్యామ్నాయం కాకపోతే ఇది దాగమని చెప్పమంటున్నా మీరు? అది మేము చెప్తాం, ఎట్లా చెప్తాం? అది కాదు ఇది దాగని చెప్తామా? అది తయారు కాకుండా తయారీదారుల వెనక ఉన్నటువంటి పెద్దల హస్తాలను అనగదొక్కండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. క్వశ్చనే లేదు. దీని వెనక ఉన్నది రాజకీయ నాయకులు, ముందరికి గిరిజనులు, లంబాడీలు తప్ప బేసిక్ అంతా దాని వెనక ఎవరున్నారు, ఎవరు కాస్తున్నారు మనం చూస్తున్నాం. ఇవాళ కళ్ళు దుకాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ గౌడల చేతిలోనే ఉన్నాయా, లేకుంటే మల్టీమీడియాల చేతిలో ఉన్నాయా? మనం చూస్తాం. మళ్ళీ అదే మాట అంటే మీరు నిజంగానే ఈ విషయంలో అంటే విధానపర నిర్ణయం రాలేదు, కానీ ఒకవేళ వస్తే గనక ఇట్లే ఉండబోతా, లేకపోతే కనుక పునరాలోచన మనం ఉంటుందా? ఇది 100% ఓపెన్గానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినా కదా, నేను 2200 పైచిలకు దుకాణాలు మాత్రమే నడుస్తున్నాయి, ఇంకా 220 టేకర్స్ రాకపోవడం వల్ల పక్కకున్నాయి అనేది మరి ఇంతకుముందు చెప్పా. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏమంటే, వారు చెప్తున్నారు మేము మంచినీళ్ళు అయితే ఇవ్వలేం కానీ సారపోస్తామని. కానీ ఒక మాట చెప్పాలి తప్పదు, ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే వాటర్ గ్రిడ్ తోటి నేను ఓట్లాడనన్న ముఖ్యమంత్రి, మొగతనం ఉన్న ముఖ్యమంత్రి మా కేసీఆర్ అని మేము మద్యం విషయంలో ప్రభుత్వం ఇంతవరకు అలా విధానపరమైన నిర్ణయం ఏమీ తీసుకోలేదు. కానీ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక ప్రజలకు హాని లేకుండా, ప్రజలకు చెడు సంకేతాలు వెళ్లకుండా ఒక నిర్ణయం ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.